నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఉమా మార్కండేయేశ్వరునికి 1,00,000 బిల్వార్చన. మాజీ ఎంపీ మార్గాడి దంపతులచే నిర్వహణ. హాస్యనట చక్రవర్తి రాజబాబు 89వ జయంతి. విగ్రహానికి ఘన నివాళులర్పించిన మిత్ర బృందం. ఖచ్చితంగా బిల్లులు తనిఖీ చేయండి. జీఎస్టీ వేడుకల ముగింపులో కలెక్టర్. తక్షణం కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించాలి. డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. ఏడాకుల చెట్ల నుంచి రక్షించండి మహాప్రభో. 39వ డివిజన్ లో స్థానికుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి నరక చతుర్దశి సందర్భంగా మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిటీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ మోనా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దీపావళి ముందు రోజున మార్గాని కుటుంబ సభ్యులచే ఉమా మార్కండేశ్వర స్వామికి 1,00,000 బిల్వార్చన, అమ్మవారికి కోటి కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ముందుగా మార్కండేయ ఘాట్ నుంచి బీసీ, జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్, మోనా దంపతులు కుటుంబ సమేతంగా గోదావరి మాతకు పూజలు నిర్వహించి పవిత్ర జలాన్ని ఆలయానికి తీసుకుని వచ్చి స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా 1,00,000 బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరిపించారు. వారు మాట్లాడుతూ రాక్షసులపై దేవుడు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని, అదేవిధంగా రాష్ట్రంలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని పూజించామన్నారు. గోదావరిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వచ్చే ఏడాది జరిగే పుష్కరాల నేపథ్యంలో కలెక్టర్, కమిషనర్ స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దీపావళి ముందు రోజున నరక చతుర్దశి రోజున 1,00,000 బిల్వార్చన, అదేవిధంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవంతుని యొక్క నామస్మరణలో మా కుటుంబం ఎప్పుడు కూడా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దీపావళి ముందు రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడే మా తండ్రి గారు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, ఏదైతే రాక్షసులపైన విజయం సాధించి భగవంతుడు దీపావళి కానుకని ప్రజలందరికీ కూడా అందించారో, అదే తరహాలో ఈ రాష్ట్రము సమృద్ధిగా ఉండాలి, రాష్ట్రము ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలి, భారతదేశము ఎప్పుడు కూడా నంబర్ 1 స్థానంలో ఉండాలి అని ప్రజల యొక్క సుఖ సంతోషాలని అభిష్టిస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పరమశివుడు యొక్క 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే, దీపావళి మరుసటి రోజున కార్తీక మాసం రావడం జరుగుతుంది. మరి కార్తీక మాసము ప్రతి సంవత్సరం కూడా గోదావరి మాతకి పూజా కార్యక్రమం విశేషంగా చేయడం కూడా జరుగుతుంది. మరి ఎల్లుండ కార్తీక మాసం పెట్టుకొని రేపు దీపావళి పెట్టుకొని గోదావరి తీరాన్ని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుంది. గోదావరిలో డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. దానికి విముక్తి ఈ ప్రభుత్వాలు కల్పించరా అని అడుగుతా ఉన్నాం. నా టైంలో 88 కోట్ల రూపాయలు గోదావరి ప్రక్షాళనకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని వచ్చాం. ఆ ప్రాజెక్ట్ మా టైంలో ఏ రకంగా ఆ 50% కంప్లీట్ అయిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయి. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. మాస శివరాత్రి సందర్భంగా అదే రకంగా నరక చతుర్దశి మాస శివరాత్రి నాడు రావడం, ఈ నరక చతుర్దశి ఈవిల్ మీద దేవుడు, రాక్షసుల మీద దేవుడు, ఆయన యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా ఈ నరక చతుర్దశి నాడు ఆ నరకాసురుణ్ణి సంహరించడం కూడా జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్ గారి నేతృత్వంలో మనందరం కూడా ఈ యొక్క ఈవిల్స్ని పారదోలే
విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఆశిస్తూ ఈ నరక చతుర్దశి నాడు రేపు దీపావళి శుభాకాంక్షలని తెలియజేస్తూ ప్రముఖ హాస్యనట చక్రవర్తి రాజాబాబు 89వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహం వద్ద సోమవారం ఘనంగా జరిగాయి. రాజబాబు తమ్ముడు బాబీ ఆధ్వర్యాన ఆయన మిత్ర బృందం రాజబాబుకు ఘన నివాళులర్పించారు. రాజమండ్రి వాస్తవ్యులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు వెంకటరమణమ్మ దంపతులు మొదటి సంతానంగా రాజాబాబు 1936 అక్టోబర్ 20న నరసాపురంలో జన్మించారు. రాజాబాబు 1960లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 1982 వరకు 550 చిత్రాల్లో నటించి తన హాస్యం ద్వారా ఎన్నో అవార్డులు అందుకుని మన అందరిలో చిరస్థాయిగా హాస్య నట చక్రవర్తిగా నిలిచిపోయారు. రాజాబాబు హైదరాబాద్ లో 47 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 1983 ఫిబ్రవరి 14న మన నుంచి దూరమయ్యారని, రాజాబాబు చేసిన గుప్తదానాలు, మంచితనం పంచిన హాస్యాన్ని గుర్తు చేసుకుంటారని చెప్పారు. ఆయన నటించిన పాత సినిమాల ద్వారా ఆయన హాస్యం అందరికీ పంచుతున్నారనటంలో ఎలాంటి అతిశక్తి లేదన్నారు. సినిమా అనే 3 అక్షరాలు ఉన్నంతకాలం ఆయన మనకు చిరంజీవేనన్నారు. కార్యక్రమంలో రాజబాబు మిత్ర బృందం ముసిని వెంకటేశ్వరరావు, రాజబాబు మేనల్లుడు బిఎస్ఎన్ ఎల్ వాసు, కట్టా చంద్రరావు, బొమ్ముల సజ్జన బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మేనమావ అయినటువంటి బాబీ గారి ఆధ్వర్యంలో, సత్యనారాయణ గారు బాబీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈయన ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ 90వ పుట్టినరోజుకి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఆ రోజు చాలా గర్వించదగ్గ రోజు అవుతుంది, 90 రోజులు పుట్టినరోజు. ఈ సందర్భంగా మన ఈ యొక్క ఆయన లేరన్న ఒక మాట విషాదం కలిగించినప్పటికీ కూడా ఈరోజు ఆయన యొక్క పాత సినిమాలు చూసిన ప్రతి వాళ్ళు కూడా, ఈ తరం వాళ్ళు కూడా, మీకు ముందే చెప్పాను, ఈ తరం వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆయన సినిమాలు చూసి నవ్వుకుంటున్నారంటే ఆయన ఒక ఆయనకే చెందిందండి. రాజబాబు గారు ఒకరికే చెందింది. అది దీపావళి సందర్భంగా ఈ గనిమాల బాగా ఫుల్గా నిండుగా ఉండాలని నేనే స్వయంగా వేసి అభినందించుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తిగా ఆయన ఆశినప్పుడు కోరుకొండలో ఎన్నో కార్యక్రమాలు చేశారు రాజమండ్రిలో ఉండగానే. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి ఉపయుక్తం అవుతాయని, ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వినియోగదారుల అవగాహనతో సరైన బిల్లులు తీసుకోవాలన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో జరిగిన రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్లో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా జిఎస్టీ నోడల్ అధికారి వై మేఘా స్వరూప్, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జీఎస్టీ 2.0 కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల నిత్యావసరాలతో పాటు ప్రజలకు అవసరమైన వస్తువుల ధరలు చాలా తగ్గటం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వాణిజ్య వనరుల జాయింట్ కమిషనర్ బి సుధాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ టివి నాగేశ్వరరావు, జీఎస్టీ అధికారి హుసేన్ షరీఫ్, డిప్యూటీ ఏసీకే సురేష్ కుమార్, డిఆర్డీఏ పిడి మూర్తి, మాధవ్, కార్పొరేషన్ చైర్మన్ బత్తల నాగేశ్వరరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దమణి తదితరులు పాల్గొన్నారు. మంగళప్రదంగా శుభప్రదంగా జరిగింది. ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అనే కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చాలా బిహేవియరల్ రకమైన ఒక మార్పు వచ్చింది. ఇవాళ చాలా మంచి మేలైన కార్యక్రమం అమలవుతున్న దేశంలో. రాబోయే ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు 2 స్ట్రక్చర్కి వచ్చినాయి. నిత్య జీవితాల సంవత్సరం 0కి వెళ్ళిపోయినాయి. అమ్మాయి చెప్పింది ఇవాళ మెడికల్స్, జనరిక్ మెడిసిన్స్ వచ్చాయి. బ్రాండెడ్ కంపెనీ రీసెర్చ్ చేసిన వస్తువు ధరలని మన ఎత్తినేసేస్తారు. అదే బ్రాండెడ్ కనుక జనరిక్ వెళ్తే 4వ వంతు ధరకు వస్తూ ఉంది.
కానీ మనం ఎంతసేపుకి వెళ్ళి ఆ బ్రాండెడ్ కోసం ఎగబడతామే కానీ ఎక్కువ ధరలు చెల్లిస్తామే కానీ మెడిసిన్స్లో ఫార్మేషన్సే మారుతాయి. ఆ ఫార్మేషన్ చూసుకోకుండా ఎక్కువ ధరకు కొంటాం. అందుకని ఇవాళ చాలా మెడిసిన్స్ మీద జీరోకి తీసుకెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇన్సూరెన్స్ మనందరం ఇన్సూరెన్స్లో చేరాలి. ప్రభుత్వం భరిస్తుందిలే, అన్నీ వాళ్ళే చూసుకుంటారులే, ముఖ్యమంత్రి సహాయనిధి వస్తుందా, ప్రధానమంత్రి సహాయనిధి వస్తుందా అని చూసే కంటే కూడా ఇన్సూరెన్స్ స్కీమ్లో చేరండి. 0% ట్యాక్స్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా 25 లక్షల రూపాయల దాకా ఒక కుటుంబానికి ఉచితంగా వైద్యం చేసే స్కీమ్ తీసుకొస్తా ఉంది. సో ఇదే మెటీరియల్ని కొంత వాల్యూ ఎడిషన్ చేస్తే మనకి చాలా కూడా డిమాండ్ ఉంది. సో అన్నిటిలో కూడా ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో అందరికీ కూడా మీకు ఏవైతే సపోర్ట్ కావాలో మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడ మనం సపోర్ట్ కావాలో మా దృష్టికి కూడా తీసుకురండి. మేము కూడా ట్రైనింగ్ కానీ మార్కెటింగ్ కానీ మా చేతనైన సాయం మా తరఫు నుంచి మేము చేస్తాం. సో రీసెంట్గా కూడా కడియం వెళ్ళడం జరిగింది. ఫ్లవర్ వేస్ట్ ఫ్లవర్ మార్కెట్ నుంచి కూడా అగరబత్తి చేస్తూ ఉన్నారు. సో అది కూడా మన జిల్లాలో టెంపుల్స్కి, మన జిల్లాలో టెంపుల్స్లో కడియం పువ్వుల నుంచి చేసిన అగరబత్తీలన్నీ కూడా టైఅప్ చేయడం జరిగింది. సిమిలర్లీ డిఆర్డిఏ తరపున కూడా కొన్ని సభ్యులందరూ కూడా కొంటున్నారు. ఇలా అందరూ కూడా ముందుకు వచ్చి ఏదో ఒక పని, మన చేతుల్లో ఏదో ఒక నైపుణ్యం ఉండాలి, ఏదో ఒక పని చేస్తారని కోరుకున్నాం. మనం టీవీ ఇంట్లో మంచిగా పెట్టి అలంకరించుకొని పెట్టుకోవాలి తప్పిస్తే టీవీ తక్కువ చూసి ఎక్కువ పని చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ దీపావళి. అందరూ కూడా చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఉండాలి. పిల్లలకి కూడా ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి, మన సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి, స్వదేశీ అంటే ఏంటి, ఈ ప్రిన్సిపల్స్, ఈ కాన్సెప్ట్స్ ఏంటి, GST 2.0తో మనం ఇవన్నీ ఎలా సాధిస్తామన్న గురించి ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది 40 మినిట్స్ స్కూల్స్లో. ఆ లెక్చర్ తర్వాత పెయింటింగ్స్ అండ్ ఎస్ఏ కాంపిటీషన్ చేస్తే పిల్లలు కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ప్రతి స్కూల్లో గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కళాశాలల్లో అంతా కూడా ఏర్పాటు చేసి మన సిబ్బంది బాగా ఘనంగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఈ వారానికి వస్తే మనం హెల్త్ కేర్, అలానే స్పోర్ట్స్ అండ్ టాయ్స్ ఎక్విప్మెంట్, అలానే టూరిజం, హోటల్స్, వీటి గురించి పబ్లిసిటీ చేశాము. ప్రతి ఒక్క హోటల్, ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి. సో ఇదంతా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం ఉందో, నేనైతే సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చెప్తున్నాను, ఒక 1 month క్యాంపెయిన్ మనది ఫలితం అయితే ఖచ్చితంగా తెచ్చింది. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థకు ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టి.కె. విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ రాజమహేంద్ర డిగ్రీ కళాశాలలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగకపోతే పాలకవర్గం ఉండదని, దానివల్ల వచ్చే ఏడాదిలో జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభావం పడుతుందన్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన కలెక్టర్, కమిషనర్లకు నగరంపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల సరియైన విధంగా పాలన సాగటం లేదన్నారు. గ్రామాల విలీనం పేరుతో కార్పొరేషన్ కు ఎన్నికలు జరపకుండా తాత్సారం చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యే అవకాశం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విలీనం చేయాలనుకున్న గ్రామాలను కార్పొరేషన్లు కలిపేసి వెంటనే ఎన్నికలు జరిపించేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలపై స్పష్టత ఇవ్వకపోతే కార్పొరేషన్ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని టీకే హెచ్చరించారు. చాలా దరిద్రమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రి కార్పొరేషన్ ఉంది. కమిషనర్ వచ్చాడు, ఆయన కొత్త, ఏం తెలీదు. కలెక్టర్ వచ్చింది, ఆ అమ్మాయికి కొత్త, ఆ అమ్మాయికి ఏం తెలీదు. మనకి ఈ పుష్కరాలు సవ్యంగా జరగాలంటే సీనియర్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్లుగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణం జరిపించండి. కనీసం జనవరి, ఫిబ్రవరిలో స్థానిక బాడీలు, సంస్థల ఎన్నికలు జరిపిస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ జనవరి, ఫిబ్రవరిలో అన్న స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించమని చెప్పి కోరుతున్నాం. మీరు కనుక ఈ ఎన్నికలు జరిపించకపోతే గతంలో నేను ఏ రకంగా అయితే నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేసి ఈ రాజమండ్రిలో గోదావరి మురికి నీటి శుద్ధి కోసం నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చి 95 కోట్లతో మురుగునీటి శుద్ధి కర్మాగారం కట్టడానికి మరి సక్సెస్ సాధించాము. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించాలనే విషయం మీద ప్రజలందరితోటి తిరుగుబాటు చేయించి సక్సెస్ అవుతామని చెప్పి మీ సందర్భంగా చెబుతూ, మీరు కనుక ఈ స్థానిక సంస్థలతో పాటు
అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగే పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకపోతే ఈ రాజమండ్రి కార్పొరేషన్ ఎదురుగా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. స్థానిక 39వ డివిజన్ తుమ్మలావ వివి గార్డెన్స్ రోడ్ లో ఉన్న 7 ఆకుల చెట్ల వల్ల స్థానికులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల తమకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాకుల చెట్టు బాగా ఎత్తుగా పెరిగిపోయాయని, ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయం దాటిన తర్వాత వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల స్థానికులకు తల తిరగటం, వికారం వంటి ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు తక్షణం వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు వలవల శ్రీరామ్, ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ గార్లపాటి, రత్నమాల, రాధాకుమారి తదితరులు తమకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను వివరించారు. కార్పొరేషన్ అధికారులు చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ఆ చెట్లు తొలగిస్తే వాటి స్థానంలో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చెట్లు నాటడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తాము పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని కోరారు. గార్లపాటి సూర్యనారాయణ, సత్యనారాయణ స్థానికులు ఉన్నారు. నేను వలవల శ్రీరామ్ అండి. నాతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ఈ వివి గార్డెన్స్ తుమ్మలావ ఏరియాలో నివాసం ఉంటున్న వాళ్ళం. మా వెనక కనపడే ఈ 7 ఆకుల చెట్లు అనేవి వేసి ఇప్పటికి 4-5 సంవత్సరాల పైన అయింది. అవి ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే డాక్టర్లు చెప్పడం, ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అస్వస్థకు గురవుతున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ 7 ఆకుల చెట్లు వల్ల బీపీ, షుగరు, క్యాన్సరు ఇలాంటి వ్యాధులు, తర్వాత శ్వాసకోశ వ్యాధులు బాగా వస్తున్నాయని చెప్పి తెలిసింది. ఇలాంటి చెట్లనే వైజాగ్ కమిషనర్ గారు ఒక పార్క్లో ఉన్న చెట్లన్నింటినీ కూడా తీయించేశారని కూడా తెలిసిందండి. సో ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి, సంవత్సరం పైనుంచి ఉంది. మాకు ఈ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందండి. ఇప్పటికి ఈ ప్రాబ్లం ఇదని తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి, ఇంతకుముందు మున్సిపల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్తా ఉన్నాం, వాళ్ళు మాది కాదు, మాకు తెలియదు అని అలా దాటేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారు వచ్చారు కాబట్టి వీ ఆల్ వెల్కమ్ న్యూ కమిషనర్ గారు టు టేక్ ఎన్ యాక్షన్ ఎగ్నెస్ట్ దీస్ ట్రీస్ అండ్ ప్రొవైడ్ గుడ్ హెల్త్ టు ది నైబరర్స్, రెసిడెన్షియల్ నైబరర్స్ నియర్ వివి గార్డెన్స్, తుమ్మలావ అండ్ దట్ యాంబే హౌసెస్. There is a church and other temples also in this street. They are also facing lot of problem. So we all request the new commissioner to take action against the trees, and we request to remove all the trees. If necessary, we all bring new trees and we ourselves will take care of their growth and all. Thank you very much. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరావు. నేను ఇదివరకు గవర్నమెంట్ లెటర్గా పనిచేశాను, లా కాలేజీ ప్రొఫెసర్ని. ఇక్కడ మేమంతా కలిసి ఇక్కడ మా ఈ విసినిటీలో ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఏమిటి అంటే ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా చోట్ల వైజాగ్లోను ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి వృక్షాలుగా దీన్ని పరిగణించారు. వీటిని ఇమీడియట్గా కనుక వీటిని తీయకపోతే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మనకి నూతన కమిషనర్ గారు ఐఏఎస్ వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి రాజమండ్రిని అంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారు, మనకి 27లో వచ్చేటువంటి పుష్కరాల కోసం. అంచేత ఒకసారి వారు ఇక్కడ వచ్చి ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి ఇక్కడ సమస్యల్ని ఇక్కడ చూసినట్లయితే వారికి స్వయంగా తెలుస్తుంది. ఎంహెచ్ఓ గారు, వినూత్న గారు వీళ్ళంతా కలిసి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ప్రజలందరికీ కూడా యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఈ మా చుట్టుపక్కల ఉండేటువంటి జయరామ్ నటరాజ్ థియేటర్, ఈ గుడి, ఈ చర్చి, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి 5-6
ఈ ఉండే చుట్టుపక్కల 5-6 వీధుల యొక్క ప్రజలకి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రజలందరి తరఫున కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మేము విజ్ఞప్తి చేస్తాం. నా పేరు రత్నమాల అండి. ఇక్కడ జయరామ్ నటరాజ్ థియేటర్ దగ్గర వివి గార్డెన్స్ దగ్గర ఏడాకుల చెట్లు బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఆరయ్యేటప్పటికి తలపోటు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది. అది కొట్టేయాల్సిందిగా కమిషనర్ గారి కోరుచున్నాము. నా పేరు రాధాకుమారి అండి. ఇక్కడే ఉంటున్నామండి 20 సంవత్సరాల నుంచి. ఇక్కడ మాకు ఈ చెట్లు వేయడం వల్ల చాలా సాయంత్రం ఆరేటప్పటికి వికారం వచ్చేస్తుందండి. ఈ వాసనకు మేము తట్టుకోలేకపోతున్నామండి. ఇంట్లోకి చాలా ఎక్కువ వాసన వచ్చేస్తుందండి. ఈ చెట్లు తీసేసి వీటి బదులు వేరే చెట్లు, మాకు వేప చెట్లు, అలా గానుగ చెట్లు అలాంటివన్నీ వేయించండి. నమస్తే. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడే గ్రామీణ వైద్యులే నిజమైన ప్రజా వైద్యులని, అందుకు బేసిక్ లైఫ్ సపోర్ట్లపై పిఎంపీలు, ఆర్ఎంపీలు అవగాహన పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ పిఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు టిడి జనార్దన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పిఎంపీ ఆర్ఎంపీల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అతురులో తాడేపల్లిగూడెం ఇంకోలు ఇన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ, పిఎంపీలు అంటే సమాజంలో గౌరవం, ప్రతిష్ట ఉండేలా ప్రజలతో మమేకమై మేలైన వైద్య సేవలు అందించాలంటే ప్రతి గ్రామీణ వైద్యుడు అధునాతన వైద్య విధానాలపై అవగాహన పొంది ఉండాలని సూచించారు. ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు కేజీ గోవింద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొరిశెట్టి శ్రీనివాస్, ఏలూరు గోపాలపురం ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, జేఏసీ గౌరవ సలహాదారు లంకదాసరి ప్రసాదరావు, ఏలూరు పార్లమెంట్ టీడీపీ యువ నాయకులు పొప్పాల హరీష్, జేఏసీ నాయకులు బీబీటీ రాజు, రాజా సిద్ధార్థ, జి ప్రసాద్, ఎంఎన్ రాజు, కె గణపతిరావు, కంబాల బాబురావు, తోరాటి ప్రభాకర్ రావు, సిఎస్ కుమార్, ఎన్ జయసూర్య, బళ్ళ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీ కోరికల్ని గణమించి ఆయన 8 సంవత్సరాలు మాకు చెప్పి మీరు అందరూ కూడా ఈ పిఎంపీ ఆర్ఎంపీ సోదరులు డిస్కస్ చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది తెలియదు, ఈ రోజు కూడా మరి భారతదేశంలో జనాభాకి ఉన్న డాక్టర్ గారి సంబంధం లేదు. 1000 మందికి ఒక డాక్టర్ కూడా లేదు. అంటే అలాంటి ఆర్ఎంపీ పిఎంపీ లేకపోతే ఎప్పుడో చాలా మంది ఆరోగ్యం లేక ప్రాణం కాపాడుకోలేక చనిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే చాలా మంది ఫస్ట్ చేసి పంపితేనే కానీ ఇవాళ నిజంగా చెప్తాను ఎవరిని క్రిటిసైజ్ చేస్తారు. దాత పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం వ్యవస్థాపకులు దాత పందిరి మహాదేవుడు ఆశయాలను కొనసాగిస్తామని సత్రం పాలక మండలి చైర్మన్ రెడ్డి మణి చెప్పారు. సత్రం పాలక మండలి సభ్యులు వేద పాఠశాల విద్యార్థులు ఈవో దగ్గర ఉండి దాత పేరున అభిషేకం జరిపించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని దాత పందిరి మహాదేవుడు పేరిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో ఘనంగా అభిషేకం చేయించారు. చైర్మన్ రెడ్డిమణి మాట్లాడుతూ, తమ పాలక మండలిని నియమించే సమయంలో దాత ఆశయాలకు భంగం కలగకుండా కార్యక్రమాలు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారని, అందుకు తగినట్లుగా తామంతా పనిచేస్తున్నామన్నారు. ప్రతి మాస శివరాత్రి రోజున తన పేరున మార్కండేయ స్వామి దేవాలయంలో అభిషేకం చేయించాలనేది సత్రం వ్యవస్థాపకులు దాత పందిరి మహాదేవుడు ఆశయాల్లో ఒకటని, ఈ విషయం సత్రం ఈవో తెలియజేయడంతో తామంతా ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించామని వివరించారు. సత్రం డైరెక్టర్లు గొర్రెల సత్యరమణి, కాకర్ల పవన్ శర్మ, నల్లంశెట్టి వీరబాబు, యడ్నం ఇందిర, తుళ్లి పద్మావతి, సలాది ఆనంద్, తాడి దుర్గా ప్రసాద్, యామాల లక్ష్మి, జి వెంకట్రామ్ కుమార్, గంటా పార్వతి, ఈవో తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా ఆయన మార్కండేయ స్వామి గుళ్ళో ఆయన పేరున
అభిషేకం చేయమని దాంట్లో పొందుపరిచింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ వేదం నేర్చుకోవడానికి విద్యార్థులు ఉన్నారో దాన్ని ప్రప్రదంగా చక్కటి ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడున్న పిల్లలు సంఖ్య పెంచి ఒక 100 మంది దాకా స్టూడెంట్స్ని తయారు చేసి ఇక్కడ రాజమహేంద్రవరంలో ఈ ట్రస్ట్కి అప్పచెప్పాలన్న భావనతో ఆయన కొన్ని నియమాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మేము మా డిపార్ట్మెంట్ వారితో మేమందరం కలిసి ట్రస్టీలు మెంబర్సు అలాగే విద్యార్థులు ఇవాళ దాత పేరున అభిషేకం చేయించడానికి కోట్లింగ్ మన మార్కండేయ స్వామి గుడికి బయలుదేరి అక్కడ అభిషేకం చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఏం చేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారికి ప్రతి నెల కూడా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి పందిరి మహాదేవుడు గారు ఈ మార్కండేశ్వర స్వామి వారికి ప్రతి నెల కూడా ఉదయం తెల్లవారుజామున ప్రథమాభిషేకములు ఏకాదశ రుద్రాభిషేకములు జరిపింపవలని, అలాగే సాయంత్రం స్వామివారికి ధూపసేవ ప్రాకారప సేవ కూడా జరిపింపవలని వీరునామా రాయడం వల్ల ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి యథావిధిగా పూజలు అర్చనలు అలాగే ధూపసేవ ప్రాకారప సేవ జరపబడినది. ఈ విశ్వావసునామ సంవత్సరం ఆశ్వేజ మాసం మహాపర్వదినంలో ఈ పాలక మండలి సభ్యులు మణిగారు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యక్షంగా స్వామివారికి ఈరోజు పూజా కార్యక్రమము మహాదేవుడి గారి కోరిక మేరకు పాలక మండలి దగ్గరుండి జరిపించడం జరిగినది. అలాగే ఈ పందిరి మహాదేవుడు సత్రంలో చదువుకునే విద్యార్థులు అందరూ కూడా స్వామివారి అమ్మవారి దర్శనానికి వచ్చి పాలక మండలితో కలిపి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వచనంగా స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరిగింది. అమెరికా సామ్రాజ్యవాదానికి భారత్ ఆర్థిక వ్యవస్థ బలైపోతుందన్న ప్రధాని మోడీ మౌనం వహించడం దేశానికి ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమా మహేశ్వరరావు అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా స్పందించాలని డిమాండ్ చేశారు. శ్యామల సెంటర్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో భారత్పై ట్రంప్ సుంకాల యుద్ధం పేరుతో సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మన అమెరికాకి ఎగుమతి చేసే వాటిపై సుంకాలు తక్కువగా ఉంటాయని, మనం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు అమెరికా పెద్ద మోతాదులో విధిస్తూ భారత ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే పరిస్థితి తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మోదీ ప్రభుత్వం అమెరికా ఇప్పుడు ఆర్థిక విధానాలను ఖండిస్తూ నోరు మెదపాలని డిమాండ్ చేశారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటించాలని, లేని పక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు వామపక్షాలు దేశభక్తి ఉద్యమం నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువ్వల రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమ రాజు తదితరులు పాల్గొన్నారు. అనేక పరిశ్రమల మీద, డైమండ్ల మీద కానీ మిగిలిన మన దేశం నుంచి ఎగుమతి అన్నిటి మీద కూడా ఈరోజు తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఈ నష్టం అనేటటువంటిది దేశానికి నష్టము. అందుకనే ఇప్పటికైనా కానీ ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం నోరు ఇప్పాలి, ప్రతిఘటించాలి. చిన్న దేశాలుగా ఉన్నటువంటి ప్రతిఘటిస్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి చైనా ఏమాత్రం తలగకుండా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆఖరికి మన షాంఘై కోఆపరేషన్ సమ్మిట్లో పాల్గొన్నటువంటి నేరానికి భారతదేశం, బ్రెజిల్ వీటి మీద 50 నుంచి 100% సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తుంటే నోరెప్పనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఆపరేషన్ సింధూర్ని కూడా మొత్తం పాకిస్తాన్ భారత యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తే ఇది కాదు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో మోడీ గారు ఉన్నారనంటే ఆయన ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాదానికి లొంగుబాటుగా వ్యవహరిస్తున్నాడో అర్థమవుతుంది. అందుకని ఈ చర్యలు దేశ ప్రజానీకానికి నష్టం. దేశభక్తియుతమైనటువంటి పౌరులంతా దీన్ని ఖండించాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.